హలో అందరికీ నమస్కారం. నేను ఈరోజు పొమోడోరో టెక్నిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. చాలా రోజుల నుంచి ఉంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీకు ఒక 1 అవర్ ఆఫ్ పీరియడ్ తర్వాత మనకు ఇంటర్వెల్ అనేది వచ్చేది. ఒక 15 మినిట్స్ ఆర్ ఒక 20 మినిట్స్. ఇది ఎప్పటినుంచో ఉంది. కాకపోతే మనందరికీ చాలా వరకు తెలియదు. ఈ రోజులలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఐటీ గైస్ చాలా వరకు ఎక్సెసివ్‌గా వర్క్ చేస్తా ఉంటారు. 8 అవర్స్ లేదనంటే కంటిన్యూస్‌గా నేను 2 అవర్స్, 3 అవర్స్ కాన్సంట్రేట్‌గా వర్క్ చేస్తాను అని చెప్పి అనుకుంటుంటారు. కాకపోతే మన బ్రెయిన్ అనేది అలా క్రియేట్ చేయబడింది కాదు. మన బ్రెయిన్ జస్ట్ సర్వైవల్ కోసం క్రియేట్ చేయబడింది. అందుకని దానికి ఛాలెంజెస్ అని అంటే నచ్చవు. కాబట్టి మన బ్రెయిన్‌కి చిన్న చిన్న స్టెప్స్ ఇస్తూ దాన్ని మెల్లగా అలవాటు చేయాలి. ఇప్పుడు ఒకటేసారి ఇంత ఫుడ్ పెడతానంటే మనం తినలేము దాన్ని. కానీ చిన్న చిన్నగా మామూలుగా ఒక చిన్న ముద్ద చేసి మనకు నోట్లోకి పెడితే అప్పుడు మనకు హ్యాపీగా ఎంత ఫుడ్ అయినా కానీ నేను తినగలుగుతున్నానని చెప్పి మనకు అనిపిస్తుంది. అయినా అది కంప్లీట్ కూడా చేస్తాం. ఒక చిన్న చిన్న స్టెప్స్ ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నారనుకో, ఒక చిన్న చిన్న స్టెప్స్ వేసి మీరు ఆ కొండపైకి ఎక్కగలుగుతారు. కానీ డైరెక్ట్ కొండ చూసి వామ్మో నేను ఇది ఇంతగానం ఎక్కాలా అని చెప్పి మీకు ఒక హ్యాబిట్ అనేది ఒక మైండ్లో ఆటోమేటిక్గా అది ఒక ఆలోచన అనేది వస్తుంది. సో పొమోడోరో టెక్నిక్ కూడా సింపులే. ఏంటి అని అంటే నేను స్కూల్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు మీరు ఏ పనైనా కానీ ఫస్ట్ ఒక 5 మినిట్స్ టైమర్ పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఒక పేజ్ చదవండి. ఒక బుక్ చదవాలనుకుంటే ఒక పేజే చదవండి ఫస్ట్. ఒక పేజ్ చదివిన తర్వాత మీకు అనిపిస్తుంది ఓకే మొమెంటం అనేది ఇంపార్టెంట్. ఒక బైక్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ గేర్ అనేది ఆగుకుంటూ వెళ్తుంది. కానీ సెకండ్ గేర్, థర్డ్ గేర్ 140, 150 స్పీడ్ కూడా వెళ్ళే బైక్స్ ఎలా వెళ్తాయి? ఫస్ట్ గేర్ అనేది మనం మెల్లగానే ఉంటుంది. మన బ్రెయిన్ కూడా ఎగ్జాక్ట్ మెకానిజంతో వర్క్ చేస్తుంది. ఫస్ట్ చిన్నగా మనం ఏదైనా కానీ చిన్నగా ఫీడింగ్ ఇవ్వాలి. దానికి ఒకటేసారి నేను లేదు మొత్తం ఇలా కుక్కినట్టు చేస్తానంటే అది తీసుకోలేదు. సో దానివల్ల మీ బ్రెయిన్ చాలా వరకు మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. సో పొమోడోరో టెక్నిక్ చెప్పేది ఏంటి అని అంటే ఒక 5 మినిట్స్ ఇనిషియల్గా స్టార్ట్ చేయండి. అది మెల్లిగా 10 మినిట్స్, 15 మినిట్స్, 25 మినిట్స్, 30 మినిట్స్, 45 మినిట్స్. ఎగ్జాక్ట్ 45 మినిట్స్ అనేది ఎవరైతే లేజీనెస్, ప్రోకాస్టినేషన్తో ఉంటున్నారో 45 మినిట్స్ అనేది బెస్ట్ టైం. 45 మినిట్స్ మీరు ప్రొడక్టివ్గా ఉంటున్నారు అని అంటే మీరు ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలరు. ఎందుకనంటే 45 మినిట్స్ అనేది ఎగ్జాక్ట్ ఇంటర్వెల్ అది మన బ్రెయిన్కి. 45 మినిట్స్ మీరు డిస్ట్రాక్టెడ్గా లేకుండా మీరు మీ వర్క్ చేయగలుగుతున్నారు అని అంటే తర్వాత 15 మినిట్స్ ఒక మంచి బ్రేక్ తీసుకోండి. లేదా ఏదన్నా చిన్న స్నాక్ ఏదైనా తీసుకోండి. సంథింగ్ ఏదో ఎనర్జెటిక్గా మీ బ్రెయిన్ ఫంక్షన్కి, బాడీ ఫంక్షన్కి కూర్చొని మీరు స్ట్రెస్ అయ్యి ఉంటారు కాబట్టి ఒక చిన్న వాక్ చేయండి. బ్రేక్ తీసుకొని ఏదన్నా ఒక చిన్న పాట వినండి. లేదనంటే బాగా టైర్డ్ అయితే ఒక చిన్నగా ఫేస్ వాష్ ఏదైనా చేసుకోండి. బ్రెయిన్ని రిలాక్స్ చేయండి, కామ్ చేయండి. ఎందుకంటే బ్రెయిన్లో ఫ్రీక్వెన్సీస్ అనేవి ఇలా పైకి వెళ్తూ ఉంటాయి. సో దాన్ని మీరు మెల్లిగా ఆ 15 మినిట్స్లో కిందికి తీసుకుని వస్తారు. అది బేస్ లైన్కి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీ ఇంటర్వెల్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇంటర్వెల్ అనేది నెక్స్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అలా 45 మినిట్స్ అదైతే చేసుకోవచ్చు. ఇలాంటిది యూజ్ చేస్తున్నా. అంటే ఇదేం పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు. బట్ దీంట్లో చాలా టైమర్స్ ఉంటాయి. 10 ఉంటుంది, 5 ఉంటుంది. ఇది జస్ట్ బ్రేక్స్కి. నేను యూజ్ చేసేది మ్యాక్సిమం 30 మినిట్స్ ఆర్ 60 మినిట్స్ యూజ్ చేస్తా. ఇది సింపుల్ ఏంటంటే చూడండి, ఇప్పుడు టైమర్ అనేది రన్ అవుతుంది. ఇట్లా చేస్తే ఇది 10, 5లో ఉంటే 5, 9లో ఎంత 60 మినిట్స్ టైమర్ అనేది రన్ అవుతుంది. సో 30 మినిట్స్ టైమర్ అనేది పెట్టేసి 30 మినిట్స్ అనేది కాన్సన్ట్రేట్గా వర్క్ చేసిన తర్వాత ఇది ఒక అలారం టిక్ చేస్తుంది. అలారం టిక్ చేయగానే నీకు అలారం టిక్ చేసినప్పుడు ఒక 5 మినిట్స్ బ్రేక్ అయితే నువ్వు తీసుకున్నావు అనుకో, నువ్వు కాన్సన్ట్రేట్గా నువ్వు వర్క్ చేస్తావు. సో ప్రోకాస్టినేషన్ ఉండదు, నీకు లేజినెస్ ఉండదు, పెద్ద టాస్క్ కూడా నువ్వు ఫినిష్ చేస్తావు, నీకు ఎక్కువ బర్డెన్ అనేది అయితే అనిపించదు. కాబట్టి పొమోడోరో టెక్నిక్ని ఇలాన్ మస్క్ ఇలాంటి పెద్ద వాళ్ళు కూడా వాడతారు. సో ఇది ఎంతమందికి తెలుసు? ఇలాంటి విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.